రా సార్ నన్నెందుకు రమ్మంటున్నారు? రమ్మంటే పూసి కొడతావా? ఏం చేశాను సార్? డబ్బు కొట్టేసావు ఏంటని అడిగిన పెద్దయినా ఇస్తావా? అయ్యగారు మూసుకురారా. పెద్దయ్య గారు నేను చెప్పానంటున్నారు. అయ్యగారు నా గురించి ఇలా చెప్పండి అయ్యా. కేసు పెట్టిందే ఆయన, నా ముందు ఆయన బెదిరిస్తావా? ఎవరో తెలిసినా కూడా నన్ను ఇరికించారండి అయ్యా. రాయలసీమలో ఒకప్పుడు గొప్పగా రౌడీజం చలాంచిన వాళ్ళు అందరూ నా స్టూడెంట్సే. కుస్తీ, కర్రసాము, కత్తిసాము. అయ్యో ఏం చెప్పను, ఒక్క రోజు కూడా రెస్ట్ ఉండేది కాదు. బుర్ర తినేసేవాళ్ళు. అత్తయ్య వచ్చేసారు. ఏయ్ సౌండ్ తగ్గించు, మీ నాన్నగారు వస్తున్నారు. నువ్వు వెళ్ళి అక్కను కాఫీ పెట్టమను. ఏయ్ నువ్వు పెట్టకు, కాండ్రిని చూస్తాడు. ఉండు ముస్లి, నీకు కాఫీ రండి. 3 రోజులుగా 4 చచ్చిపోయి ఉంటది. ఏం వండమంటావు చెప్పు. నువ్వు ఏది వండినా ఒకేలా ఉంటది, ఏదో ఒకటి పెట్టు. మరైతే చెంపను వండమంటావా? అయ్యో 4 చచ్చినా పర్లేదు, అది వండిందంటే నేను చేస్తాను. నువ్వెప్పుడు వండే ఎరుపు రంగు పులుసు, పసుపు రంగు కూర అవే వండు. ఆ భయం ఉండాలి. ఏంటి దేవి ఇది? ఏం లేదు నాన్న. యాగో, అలా వాచిపోతే ఏమి లేదంటావేంటి? పురుక్కొరికింది నాన్న. పురుగా అంత కందిపోయింది? చెల్లెమా నువ్వు చూడలేదా? ఏమైంది? చూడలేదు. ఏమ్మా ఏమైంది? ఏం లేదత్తయ్య, పురుక్కొరికింది. చూడండి బాబా, చెంప వాచిపోతే ఏమి లేదంటుంది. మాధవయ్య 3 రోజులుగా కొట్టు తెరవలేదు, నువ్వు వెళ్ళి కాదు బాబా, దాని చెంప వాచిపోతే ఎలా? తను నీ కూతురైతే నా కోడలు మాధవయ్య. ఆ గొడవ మేం చూసుకుంటాం, నువ్వు వెళ్ళి కొట్టు తెరు. వెళ్ళేటప్పుడు ఆ తలుపులేసాడు. చెప్పమ్మా ఏమైంది? ఎందుకలా వాచిపోయింది? ఏమైంది దేవి నీకు? ఏం లేదు మావయ్య. ఏమైందో చెప్పు చావో. ఏడవకమ్మా, ఊరుకో. ఏమైంది నీకు? మా లోపల తీసుకుపో. రామ్మా దేవి. మనం అడవులు పట్టుకుని తిరుగుతూ ఉంటే అయ్యగారు సంతు చూసి ఎక్కడో మకాం పెట్టుంటాడు. వదిన ఎక్కడికి వెళ్ళామని అడుగుంటది. ఆయన గారు సమాధానం ఇలా చెప్పుంటాడు. ముందు అన్నగారి అలవాట్లు మార్చుకోమనండి.